యూట్యూబ్లో పెట్టేస్తుంది. ప్రతిది కూడా పెడతాను. ఎందుకు పెడతానంటే నేను 2 సంవత్సరాల్లో నరకం అనిపించాను. నబ్బర్ తాళ్ళు నబ్బర్ మెట్లు వేసుకొని తిరుగుతుంది. పిచ్చిదై బుర్ర పని చేయదు. దీన్ని అందరూ వదిలేశారు. ఎందుకు అలాగ అయిపోయింది, దీనికి ఎవడు పెళ్లి చేసుకోలేదు, ఆడికి పాపమ పుణ్యం తెలియదు అనుకోని చెప్పుకొని తిరిగినప్పుడు నేనెంత బాధపడ్డాను. ఎప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి నేను యూట్యూబ్లో పెట్టలేదు. ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే నేను ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాను. కానీ ఒకళ్ళ పేరు నేను మెన్షన్ చేయలేదు. ఈసారి అన్ని పేర్లు మెన్షన్ చేస్తాను. ఎవడ నన్ను చంపేసినా సరే నేను భయపడేది లేదు, కేసుని వదిలేదే లేదు. నేను కోర్టు 22వ తారీఖున కోర్టు అయిందండి. 17వ తారీఖు 4వ నెల 2026 వరకు కూడా ఎంత సాధించాడో బడప్పన్న, బడి రాజేషు, బడి పొట్టోడు, బడి ఎవరు రాజేశ్వరి, బడి కామలమ్మ, బడి రాములమ్మ, తదుపరి సభ్యులు అమర నీలవేణి, అమరెర్ర రమ్మీలందరూ కూడా చాలా వరకు సాధించి నేను కొన్ని మాటలల్లో ఆడారు. చాలా నేను రోడ్ల మీద తిరిగినాను, దాని నేను మొండనంట, నేను మంచిదాను కదన్న, క్యారెక్టర్ బ్యాడ్ అంట, ఏదో చాలా మాట్లాడేసి చాలా ఇబ్బందికరమైన మాటలు. 22వ తారీఖున మేము కోర్టుకు వచ్చామండి. కోర్టు సీసీ కెమెరాలోనే చెక్ చేస్తారు. ఎక్కడ నేను చెయ్యి పట్టుకున్నాను, చెయ్యి ఎప్పుడు ఎక్కడ తొలపించాడు అనేది అది తేలుతుంది అనమాట. ఇప్పుడు కోర్టులోని మేడం పిలిచినప్పుడు అనుసరులు చేస్తారు. అప్పుడు పక్కన వచ్చి నిలబడినప్పుడు చెయ్యి ఎంత వెళ్తే కాలు కదా అన్నీ ఎరమరి చేసి అరటిపండు తొక్కటినాడు మీ పెట్టాలి. నా చెయ్యి ఎవడ చెయ్యి నరికెత్తవరా? ఈ బడి రాజేష్ అనే క్యాండిడేట్ ఉన్నాడే, బడి అప్పన్న బడి రాజేష్ 17వ తారీఖు నుంచి బడి పొట్టోడు ఇంటి మీద పడేసి ఇల్లు తగలబెట్టేస్తానని ఇబ్బంది పెడుతూ నానా బూతుకరం అని మాట్లాడుతూ ఇది కోస్తాను అది కోస్తాను, చాలా దారుణమైన ఎంత ఇబ్బందికరమైన మాటలు అంటే చాలా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువు రాని వాళ్ళు, మూర్ఖులైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎలా మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి. చాలా దారుణంగా సింహాసనం ఎవడు నీ అబ్బదురా రాజేష్, వీడి సింహాసనం నేను వెళ్తే ఈ రౌడీ బ్యాచ్ని తీసుకున్న వెనకాతలు పడ్డాడు. నీకేది కావాలరా? మళ్ళీ నేనంటే రోడ్డు మీద ముండనంట. నేను ముండనా లేకపోతే ఇంకెవరు ముండరా? ఎవర్రా పతివ్రతలా? ఎవరు పతివ్రతలని నన్ను రొంకుదని అంటున్నావు? ప్రతిసారి కూడా ఈసారి నుంచి పేర్లు పెట్టి మరి మాట్లాడతాను. నన్ను చంపేసిన ఎవరికి భయపడేది లేదు, తగు వదిలే సమస్య లేదు. పెద్దలు ఆదిలు అంటే పెద్దలకు మీరే ఇల్లు ఇస్తారా? పెద్దలు అక్కడ పెట్టి కూడా మనుషులకు రౌడీజం చేసి ఇంట్లో దూడుకొని రకాలరా మీరు. ఏంటంటే మనుషులు కొట్టడానికి, మానభంగం చేయడానికి, ఆస్తి పరువు నష్టం చేయడానికి వెనకాడిన మూర్ఖమైన మనస్తత్వం కలిగిన వాడు ఎవడ బడి అప్పన్న. తాగేసి ఏం బూతులు తిడతాడో తెలియదు. తాగేసి సింహాసనం కొండెక్కున్నాడు, రామచిత్తాలు కొండెక్కినాడు. మర్యాద ఎలాగవ్వాలంటే నీకేట్రా మర్యాద ఇచ్చేది? బడి రాజేష్ వీడి క్యారెక్టర్ ఎలాంటి క్యాండిడేట్ తెలుసా? చాలా వీడి ఇలా ఆలోచన అంత ఏడంటే వీళ్ళ అక్క కూతురు బడి కావేరి కూతురు బడి అరుణ ఉందన్నమాట. అది దాన్ని వీడికి చర్చ చేయాలని ప్లాన్లో ఉన్నారు. నేను ఎంతగా ఇబ్బంది పెట్టినా కొట్టినా, నా తిట్టినా, ఇంటి మీద దాడి చేసినా, వస్తువులు బదులు కొట్టినా, నా సెల్ ఫోన్ బదులు కొట్టినా, నా బళ్ళు బదులు కొట్టినా, నా ఇంట్లో ఆస్తి ధ్వంసం చేసినా సరే నేను ఈ రోజు కూడా భయపడకుండా మీకు ఎదురు తిరిగానంటే నేను ఏ విధంగా భయపడేసి వీళ్ళకి సంతకం పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళ అక్క కూతురు చేసేయడానికి నేను ప్లాన్. వీడు సీక్రెట్గా బడి రాజేసి ఉన్నాడు కదా, సీక్రెట్గా అంటే వాళ్ళ అక్క కూతురుగా తీసుకెళ్తున్నాడు. ఒక పెళ్ళము మొగుడిని తీసుకెళ్తున్నాడు. ప్రతిది కూడా ఇప్పుడు ఎవరికైనా ప్రతిసారి కూడా వీడియోలు పెట్టేస్తాను. ఈసారి నుంచి పేర్లు పెట్టి పెడతాను. సరే ఎవరితో చెప్పుకుంటూ చూపించుకోండి, పర్వాలేదు, ఏ ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులు భయపడాలా? ఎన్ని రోజులు తనతో భయపడాలా? ఇంట్లోకి వచ్చేతను పని ఇల్లు తగలబెట్టేతను పడాలి, నన్ను కొడతానంత పడాలి, నన్ను తిడతానంత పడాలా, నన్ను ఇబ్బంది పెడతానంత పడాలా, చంపేస్తాను. నేను ఆ రోజు నాకు అంత అవమానం జరిగిందని పెళ్లి చేసుకున్నాడు మోసం చేశాడు. వాళ్ళ మనుషులు వచ్చి నా ఇంటి మీద దాడి చేశారు, నా ఒంటి మరి బట్టలు లేకుండా సీరేశారని. ఆ రోజు నేను చచ్చిపోతాను, నా తగు ఆ రోజే ముగిసిపోను. నేను ఈరోజు ధైర్యంగా నిలబడను, ఇంకా ధైర్యంగానే నిలబడతాను. ఎవరికి భయపడిన పేర్లతో సహా కూడా పెడతాను. నేను చచ్చిపోను కూడా ప్రూఫ్లు ఇవే. నన్ను వాళ్ళు చంపేస్తారు, ఎలాగైనా చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళంత మూర్ఖులు కూడా, మనుషులు కూడా చంపేస్తారు. బడప్పన్న, బడి రాజేష్, బడి పొట్టోడు, తన కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఈసారి నుంచి. అందరూ కూడా ఒక్కళ్ళ మీద ఏం దాడి, ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, నా ఒక్కదాని మీద దాడి చేస్తున్నారు. అసలు అది మగుతనం అనిపించుకుంటుందా? ఒక మగోడుతో వెళ్ళాలి కానీ ఆడల మీద దాడి చేయడం ఏంటి? చండాలంగా అసలు ఆడలు ఇంకా మాట్లాడతాను. నాకు బాధ కలిగింది, చాలా ఇబ్బంది కలిగింది. నేనే మాట్లాడాలి కానీ మీరెందుకు మాట్లాడుతున్నారు? నన్ను ఎందుకు ఇబ్బంది? ప్రతిసారి బూతులు తట్టని పెట్టి, బండ బూతులు తట్టని పెట్టి, అది కోస్తాను నేను మాట్లాడేటి. అసలు నా బాడీ సేమింగ్ చేయడం ఏంటి, నా కలర్ సేమింగ్ చేయడం ఏంటి, నా గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడి రోడ్లను తిరిగిందనంట, బెకార్దానంట, అడుక్కుందానంట,
తర్వాత నేను పిచ్చిదాన్ని అంట నేను పిచ్చిదాన్ని అంట. నేను ఈ పాయింట్ మీద కూడా నేను వేస్తాను, పరువు నష్ట దావా వేస్తాను నేను. మళ్ళీ దీనికి వచ్చి పెద్ద మనుషులు ఎక్కడ అక్కడ ఉన్నాళ్ళంటే పెద్ద మనిషి, మరి ఏ రకమైన పెద్ద మనుషులు, కొంతమంది వకాల పుచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. పెద్ద మనిషి అనేది రెండు వైపులు ఒకవైపు మాట్లాడకూడదు. సరేరా, వీడియోలు పెడతాను, వీడియోల గురించి మాట్లాడండి.